హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. ఈరోజు వీడియోలో గ్రీన్ పీస్ తోటి అప్పటికప్పుడు 10 నిమిషాల్లో స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పిల్లలు స్నాక్స్ అడిగితే ఎక్కువ టైం లేనప్పుడు అప్పటికప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు గ్రీన్ పీస్ని వేసుకోవాలి. గ్రీన్ పీస్ ఫ్రోజన్ అయినా పర్వాలేదు, ఫ్రెష్ అయినా పర్వాలేదండి, వేటినైనా సరే వేసుకోవచ్చు. ఇందులోనే కారానికి తగినట్లుగా 2 పచ్చిమిర్చి వేసుకుని నీళ్లు వేయకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన 1 రెమ్మ కరివేపాకును వేసుకుని ఒకసారి కలుపుకోండి. తర్వాత గ్రైండ్ చేసుకున్న గ్రీన్ పీస్ ముద్దను వేసుకుని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఒక 1/2 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే గ్రీన్ పీస్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లను వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని ఈ నీళ్లను మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి మార్చుకుని ఏ కప్పుతో అయితే గ్రీన్ పీస్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ రవ్వను వేసుకుని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని అంతా బాగా కలుపుకోవాలి. ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వాల్సిన పని లేదండి, అంతా బాగా దగ్గరగా చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చేత్తో తాగగలిగే వేడికి వచ్చిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ బియ్యం పిండిని కానీ లేదా మైదా పిండిని కానీ వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ఆయిల్ హీట్గా ఉన్నప్పుడే ఈ స్నాక్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొద్దిగా పిండి వేసుకోవడం వల్ల ఆయిల్ హీట్ అనేది కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఈ స్నాక్స్ని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఈ పిండి చేతికి అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా చేతిలో ఆయిల్ని వేసుకుని పిండిని కలుపుకున్నట్లయితే పిండి ఇలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని కొద్దిగా పిండిని తీసుకుని ఇలా వడల్లా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఇలా వడల్లా అయినా చేసుకోవచ్చు, బుల్లెట్స్లా చేసుకోవచ్చు, లేదా రౌండ్ బాల్లా చేసుకున్నా కూడా పర్వాలేదు. ఎలా చేసినా కూడా ఈ స్నాక్స్ చక్కగా వస్తాయి. ఇలాగే మిగిలిన పిండితో కూడా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసినట్లయితే అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నా పర్వాలేదు. ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నట్లయితే పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మూతతో కవర్ చేసుకుని అప్పుడు అన్నిటినీ ప్రిపేర్ చేసుకోండి. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెడీ చేసుకున్న స్నాక్స్ని ఆయిల్ క్వాంటిటీకి సరిపడా వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసినట్లయితే ఫ్రై అయిన వెంటనే మనకి క్రిస్పీగా అనిపించినప్పటికీ కొద్దిసేపటికి సాఫ్ట్గా అయిపోతాయి. మీడియం లేదా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లయితే బయటికి తీసిన తర్వాత కూడా ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి. ఇలా మంచి రంగులోకి రాగానే ఆయిల్లోంచి తీసుకుని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ స్నాక్స్ని మీరు టమాటా కెచప్తో కానీ లేదా మయోనైజ్తో కానీ పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనం లైట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నా కూడా వీటిని చట్నీతో సర్వ్ చేసుకుని తీసుకోవచ్చు. సింపుల్గా స్నాక్స్ చేయాలంటే ఇలా ఒకసారి గ్రీన్ పీస్ తోటి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. Thank you so much for watching.